హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మనము మౌర్య సామ్రాజ్యం అనే టాపిక్ గురించి అయితే చెప్పుకుంటున్నాం కదండీ ఇండియన్ హిస్టరీలోనే. అందులో భాగంగా మనము వారి తాలూకా గ్రంథాలు, ఆ పరిపాలన మౌర్యుల పరిపాలనను తెలిపే గ్రంథాల గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం కదా! అందులో భాగంగా నేను కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం అనే గ్రంథం గురించి అయితే పూర్తిగా వివరంగా డెప్త్‌గా చెప్పాను. ఎవరైతే వినలేదో ముందు వీడియో అయితే వినండి. నెక్స్ట్ ఇంకొక గ్రంథం కూడా ఉందండి ఇందులోనే ఇంపార్టెంట్. అదేంటంటే ముద్ర రాక్షసం అంటారనమాట. ఇంకొక గ్రంథం ఇది మీరు సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. దీని గురించి పూర్తి సమాచారం అయితే ఇప్పుడు నేను చెప్తాను, ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. మీరేం చేస్తారంటే ముద్ర రాక్షసం అని పెట్టుకొని హెడ్డింగు. దీని గురించి నేను చెప్పినప్పుడు రాసుకోండి. ఓకేనా? ముద్ర రాక్షసం ఇది దీని రచయిత ఎవరంటే విశాఖ దత్తుడండి. దీన్ని రచించిన వాడు విశాఖ దత్తుడు. గుర్తుపెట్టుకోండి. ముద్రా రాక్షస గ్రంథం యొక్క రచయిత ఎవడు అంటే విశాఖ దత్తుడు. అయితే ఈ ముద్ర రాక్షసం అసలు ఏంటి? ఇది ఏంటంటే ఒక చారిత్రక నాటకం అండి. అడుగుతాడు, ముద్రా రాక్షసం అంటే ఏంటి అంటే ఒక చారిత్రక నాటకం అనమాట. ఇది ఎందులో రచించబడింది అని అడుగుతాడు. సంస్కృతంలో రచించబడింది. ఎందులో రచించబడింది? సంస్కృతంలో రచించబడిందనమాట. అయితే ఈ ముద్రా రాక్షసం ఏం చెప్పింది? ఇందులో ఏముంది? చంద్రగుప్త మౌర్యుడు హీనకులుజుడు అని ఈ గ్రంథం అయితే పేర్కొని చెప్పిందనమాట. చంద్రగుప్త మౌర్యుని గురించి ఈ ముద్ర రాక్షసం చెప్పింది. ఏం చెప్పింది? ఈ చంద్రగుప్త మౌర్యుడు అనేవాడు హీనకులుజుడు అలా అని చెప్పిందనమాట, పేర్కొందనమాట. అడుగుతాడు బిట్లోనే ఏమని అడుగుతాడు? చంద్రగుప్త మౌర్యుడిని హీనకులజుడు అని ఏ గ్రంథం పేర్కొంది అంటే ముద్రా రాక్షసం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అలాగే అయితే ఇంకోటి కూడా చెప్పింది. చంద్రగుప్త మౌర్యుడు మొర అనే దాసికి నందరాజుకి జన్మించారని కూడా చెప్పిందనమాట. ఓకేనా? అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ముద్రా రాక్షసంపై వ్యాఖ్యానం రాసింది ఎవడు అని అడుగుతాడు. ఎవరంటే దుండిరాజు అండి. ఈ ముద్రా రాక్షసంపై వ్యాఖ్యానం రాసిన వాడు దుండిరాజు. గుర్తుపెట్టుకోండి. చూడండి, ఒక గ్రంథానికి సంబంధించి ఎన్ని బిట్లు ఉన్నాయో. ఎంత డెప్త్‌గా చదివితేనే మీకు అది చదివినట్టు. ముద్రా రాక్షసాన్ని ఎవరు రచించారు అంటే విశాఖ దత్తుడు అనేసి వెళ్ళిపోతే ఆడేం అడుగుతాడంటే ముద్రా రాక్షసంలోనే అనే గ్రంథం ఏం పేర్కొంది చంద్రగుప్త మౌర్యుడి గురించి అంటే ఏం రాస్తారు? ఏం చెప్తారు? అర్థమవుతుందా? ఇది ఏ భాషలో రచించబడింది? సంస్కృతమా? ప్రాకృతమా అని అడుగుతాడు. అప్పుడు ఏంటి? ప్రాకృతం అని పెడితే పోతుంది కదా! ముద్రా రాక్షసం అనేది సంస్కృతం. ముద్రా రాక్షసాన్ని రచించింది విశాఖ దత్తుడని ఒక సింపుల్ లైన్లో మనం చదువుకుంటూ వెళ్ళిపోతే జాబ్ వచ్చే రోజులు ఎప్పుడో పోయాయండి. ఇలా మనం తెలుసుకోవాలి, డెప్త్గా చదవాలి. అదే నా ప్రయత్నం. నేను చదివాను, మీకు చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా ఇలా చదివితే మీకు ఉపయోగపడుతుంది అనేదే నా ఆలోచన అనమాట. ఏంటంటే ముద్రా రాక్షసం. ఈ ముద్రా రాక్షస గ్రంథం యొక్క రచయిత ఎవడు? విశాఖ దత్తుడు. దీన్ని ఏ భాషలో రచించబడింది? సంస్కృతం. ఇది చంద్రగుప్త మౌర్యుని గురించి ఏమని చెప్పింది? చంద్రగుప్త మౌర్యుడు హీనకులజుడు అని చెప్పింది. ఇది ఏంటి? చారిత్రక నాటకం. అర్థమవుతుందా? అలాగే చంద్రగుప్త మౌర్యుడు మొర అనే దాసికి నందరాజుకి జన్మించారని కూడా చెప్పిందనమాట. అయితే ఈ ముద్రా రాక్షసంపై వ్యాఖ్యానం రాసింది ఎవడు? దుండిరాజు. ఎన్ని బిట్లు ఉన్నాయి చూడండి. ఒక ముద్రా రాక్షసం అనే గ్రంథం గురించి ఎన్ని బిట్లు ఉన్నాయో చూడండి. దీన్ని బేస్ చేసుకొని వాడు ఎన్ని రకాలుగానే అడగగలడు. మీరు అది మిస్ చేయకండి. మీరు ఖచ్చితంగా విని ఒక మంచి నోట్బుక్లో నీట్గా బిట్స్ వైజ్ రాసుకోండి. నేను చెప్పింది ముద్రా రాక్షసం అని చెప్పాను కదా ఇంతకుముందు. గ్రంథాలను హెడ్డింగ్ పెట్టుకుని కిందని అర్థశాస్త్రం గురించి నేను ఇక్కడ చెప్పిన మ్యాటర్ అంతా ముందు వీడియోలో అది రాసుకోండి బిట్ వైజ్. అలాగే ఇప్పుడు ముద్రా రాక్షసం నెక్స్ట్ గ్రంథం అది రాసుకొని దాంట్లోనే ఈ బిట్లు ముద్రా రాక్షసం రచించింది ఎవరు, ఏ భాష, దేని గురించి చెప్పింది, ఏమని పేర్కొంది అని రాసుకోవడమే. దీని మీద వ్యాఖ్యానం ఎవరు రాశారని కూడా చెప్పడమే. ఓకేనా? దీని గురించి అయితే ఫుల్గా అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక గ్రంథం ఉంది. అదేంటి? హర్ష చరిత్ర రచయిత ఎవరు? భానుడు. ఓకేనా? హర్ష చరిత్రను రచించిన వాడు భానుడు. ఇది కూడా భాష సంస్కృతమేనండి. సంస్కృతంలోనే రచించబడింది. అయితే ఈ హర్ష చరిత్ర అనేది దేని గురించి వివరిస్తుందని అడిగారు అనుకోండి, దేని గురించి తెలుపుతుందని అడిగితే మౌర్యుల పతనం గురించి తెలుపుతుందండి హర్ష చరిత్ర.
వెరీ ఇంపార్టెంట్. మౌర్యుల పతనం గురించి తెలుపు గ్రంథం ఏది? ఈ క్రింది వాటిని అడిగితే హర్ష చరిత్ర అండి. హర్ష చరిత్ర అనేది మౌర్యుల పతనం గురించి అయితే తెలుపుతుందనమాట. అలాగే హర్షుని జీవిత చరిత్రను కూడా ఈ హర్ష చరిత్ర తెలుస్తుంది. ఎందులోనే ఉంది హర్ష చరిత్ర, హర్షుని యొక్క జీవిత చరిత్రను తెలుపుతుంది. ఓకేనా. అలాగే మౌర్య వంశపు చివరి రాజు బృహద్రథుని పుష్యమిత్ర శుంగుడు చంపినట్టు కూడా చంపి శుంగవంశం స్థాపించారని కూడా ఈ హర్ష చరిత్ర అనేది చెప్పిందనమాట. సో గుర్తుపెట్టుకోండి. ఈ హర్ష చరిత్ర అనేసరికి మీకు ఈ 3 గుర్తు రావాలి. హర్ష చరిత్ర రచయిత ఎవరు? భానుడు. భాష ఏంటి? సంస్కృతం. ఇది దేని గురించి చెప్తుంది? మౌర్యుల పతనం గురించి చెప్తుంది. అంతే. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ ఇంకొక గ్రంథం ఉండిపోయిందండి. అదేంటంటే రాజతరంగిణి. ఏంటది? రాజతరంగిణి. సో రాజతరంగిణి అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ గ్రంథాల్లోనే ఒకటనమాట మౌర్యులకు సంబంధించిన దాంట్లో. దీన్ని ఎవరు రచించారంటే కల్హణుడు రచించాడండి. దీన్ని ఎవరు రచించాడు? కల్హణుడు. అయితే ఇదేంటంటే దీని ప్రత్యేకత ఏంటంటే భారతదేశపు మొదటి చరిత్రకారుడు కల్హణుడు అనమాట. సో అశోకుడు శ్రీనగర్ నిర్మించాడని కూడా ఇది రాజతరంగిణి అయితే మనకి తెలియజేస్తుంది అనమాట. కాశ్మీర్ను పాలించిన రాజవంశాల చరిత్ర గురించి తెలుపు గ్రంథం ఏది అని అడిగినా రాజతరంగిణి అనండి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో రాజతరంగిణి అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరు రచించారు? కల్హణుడు. ఇతను ఏంటంటే భారతదేశం మొదటి చరిత్రకారుడు. అలాగే ఈ అశోకుడు అనేవాడు శ్రీనగర్ నిర్మించాడని ఏ గ్రంథం తెలుపుతుందంటే రాజతరంగిణి. అర్థమవుతుందా? సో ఇవి మౌర్యుల కాలం నాటి గ్రంథాలు అనమాట. ఏంటవి? అర్థశాస్త్రం, ముద్రారాక్షసం, హర్ష చరిత్ర, రాజతరంగిణి. సో ఈ 4 వెరీ వెరీ ఇంపార్టెంట్. 4ని నేను 4 లైన్లో చెప్పుకొని వెళ్ళిపోవచ్చండి. నేను అలా చెప్పాలనుకోవట్లేదు. చదివితే డెప్త్గా చదవాలి, లేకపోతే మానేయాలి. అది నాకు అర్థమైంది. సో నాకు అర్థమైంది మీకు చెప్తున్నాను. మీకు ఎవరికైతే డెప్త్గా మాకు సబ్జెక్ట్ రావాలి, మాకు సబ్జెక్ట్ తెలుసుకోవాలి, బిట్ అనేది మిస్ అవ్వకూడదు అనే తాపత్రయం ఉందో వాళ్ళు మాత్రమే దీన్ని ఓపికగా చూసుకోండి, వినండి, రాసుకోండి. మీకు యూజ్ అయితే అవుతుంది ఖచ్చితంగా, డెఫినెట్గా. అర్థమవుతుందా? నేను చెప్పగలను. అర్థశాస్త్రాన్ని రచించింది కౌటిల్యుడు, ముద్రారాక్షసం రచించింది విశాఖదత్తుడు, హర్షచరిత్రను రచించింది భానుడు, రాజతరంగిని రచించింది కల్హణుడు అని 4 చెప్పుకొని వెళ్ళిపోయి సరిపోతుంది. కానీ నేను అలా చెప్పలేదండి. అసలు రాజతరంగిణి ఏంటి? ముద్రారాక్షసం ఏంటి? అదేంటది? దేని గురించి చెప్తుంది? ఎవరు రచించారు? ఏ భాష అని కూడా నేను చెప్పాను. భాష అడిగితే మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోతారు. ప్రాకృతమా, సంస్కృతం అని కన్ఫ్యూజన్లో ఉండిపోతారు. ఎవరు రచించారు అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందా? అది దేని గురించి అని కూడా కొంత అవగాహన ఉండాలని నేను చెప్పానండి. సో ఖచ్చితంగా మీరు ఇలా చదివితే మీకు కూడా యూజ్ఫుల్లే. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా, అది గ్రూప్స్ లెవెల్లో కూడా. ఓకేనా అండి? సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మత సాహిత్యం, మౌర్యుల కాలంలో మత సాహిత్యం గురించి, ఓకేనా, అంటే జైన మత సాహిత్యము, బౌద్ధ మత సాహిత్యాల గురించి అయితే, అలాగే పురాణాల గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎక్స్ప్లెనేషన్ చేస్తాను మీకు. మీరేంటంటే మీరు చేయాల్సిందల్లా ఒకటేనండి. నేను చెప్పినప్పుడు వినడము, ఒక నోట్బుక్ తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, అంతేనండి. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి.